ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఈ స్థానంలో మరి నేను నిలవబడ్డానికి కారకుడైనటువంటి ఆ దేవదేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనైతే జ్ఞానహీనుడను, బలహీనుడను, ఎన్నిక లేనటువంటి వాడిని. మరి నన్ను దేవుడు ఇక్కడ వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి ఆ దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈనాడు మన సంఘాలు చాలా విచారకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి, బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి, ఆందోళనకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి, నిజ దేవుణ్ణి చూడలేనటువంటి స్థితిలో ఉన్నాయి. మరి అటువంటి సంఘాలను నడిపించడానికి మరి కావలసినటువంటి వ్యక్తి దేవుని పోలినటువంటి మనిషి. దేవుని పోలినటువంటి మనుషుల యొక్క కొరత మనకు చాలా తక్కువగా ఉన్నది. దేవుని పోలినటువంటి మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, హీఈస్ ది లీడర్, ట్రెండ్ సెట్టర్, ఏ పీస్ఫుల్ మ్యాన్, నాట్ ఏ ఫాలోయర్. మరి అటువంటి నాయకుడిని ఎంతమంది మనం ఆదరించగలుగుతున్నాం? అటువంటి నాయకులను మనం గుర్తించగలుగుతున్నామా? అటువంటి నాయకుల యొక్క అడుగుజాడల్లో మనం నడవగలుగుతున్నామా అని ప్రతి క్రైస్తవుడు తనను తాను పరీక్షించుకుంటే ఈ సంఘాలలో ఉన్నటువంటి ఈ ఆందోళన, ఈ అభద్రతాభావం, ఈ రకమైనటువంటి ఒక నిరుత్సాహము ఖచ్చితంగా సంఘాల్లో నుంచి పారిపోతుంది. సంఘాలు సంతోషంగాను ఫలవంతంగాను ఉంటాయి. చరిత్రలో ఒక రాజును మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన 17వ శతాబ్దానికి చెందినటువంటి రాజు. ఆయన పేరు ఫెడ్రిక్ ది గ్రేట్. ఫెడ్రిక్ ది గ్రేట్. ఈ రాజు ఒక నాస్తికుడు. ఎప్పుడు కూడా యుద్ధాలు చేసి ఎదుటి రాజ్యాలని ఆక్రమించుకోవాలి అనేటువంటి ఒక తలంపుతోటి ఎప్పుడు యుద్ధాలు చేసేటువంటి వాడు ఈ పర్షియా రాజు. అయితే ఈ పర్షియా రాజు దగ్గర ఒక సైనికుడు ఉన్నాడు. ఆయన పేరు ఓంజిలాన్. ఈ ఓంజిలాన్ అనేటువంటి ఈ సైనికుడు చాలా గొప్ప యుద్ధవీరుడు, రాజుకు చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి. అయితే ఈ ఓంజిలాన్, ఈ సైన్యాధ్యక్షుడు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎడల నమ్మిక ఉంచినటువంటి గొప్ప వ్యక్తి. తన జీవితంలో ఏ మేలు జరిగినా, ఏది జరిగినా అది ప్రభువు చిత్తం ప్రకారమే జరుగుతుంది. నేను చేసే ప్రతి పోరాటంలో కూడా నాకు తోడుగా ఉండి, నాకు అండగా ఉండి నన్ను నడిపించేటువంటి వ్యక్తి నా దేవుడే అనేటువంటి ఒక నమ్మకం కలిగినటువంటి వ్యక్తి. ఈ రాజు తరపున 38 యుద్ధాలు చేసి ఆ యుద్ధాలలో విజయాన్ని అందించినటువంటి వ్యక్తి. అయితే ఒకరోజు ఒక విందు వేడుక జరుగుతూ ఉంది. ఆ విందు వేడుకలో ఈ రాజు, నాస్తికుడైనటువంటి ఈ రాజు మరి తనకు దగ్గరగా ఉన్నటువంటి ఈ సైన్యాధ్యక్షుడిని ఓజిలాన్ని చూశాడు. చూసిన వెంటనే అతన్ని పరిహసించాలనేటువంటి ఒక బుద్ధి పుట్టింది. వెంటనే యేసుక్రీస్తుని తూలనాడడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు జన్మను బట్టి, యేసుక్రీస్తు యొక్క చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి వాటన్నింటినీ కూడా ఒక కాకమ్మ కథల్లాగా ఒక రాజు ఒక సైన్యాధ్యక్షుడి మీద అనేక మంది సమక్షంలో ఒక విందులో అవమానపరుస్తుంటే ఈ ఓజిలాన్ వింటూ ఉన్నాడు. అతను అవమానపడలేదు. ప్రియులారా, ఈ ఓజిలాన్ని రాజు ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సభంతా నిశ్శబ్దం అయిపోయింది. రాజుకు ఎవరు కూడా ఎదురు మాట్లాడడానికి వీలు లేదు. మాట్లాడితే భయంకరమైనటువంటి శిక్షలు ఉంటాయి. కానీ ఓజిలాన్ భయపడలేదు. ఓ రాజా,
నేను వృద్ధుడనైపోయాను, నేను మీ తరపున ఇన్ని యుద్ధాలు చేశాను, ఇన్ని యుద్ధాల్లో నేను విజయాన్ని ఇచ్చాను, కానీ నాకు ఈ విజయాలు ఇవ్వడానికి కారణమైనటువంటి దేవుడు నా దేవుడు. నువ్వు రాజువే, నువ్వు గొప్పవాడివే, కానీ నువ్వు ఈ రాజ్యం వరకే పరిమితి, నీ పరిమితి. కానీ నాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికే అధిపతి అయినటువంటి దేవుడు. నాకు ఒక నమ్మకం ఉంది, నీ రాజ్యంలో నుంచి నన్ను నువ్వు పంపించేయవచ్చు, కానీ తన రాజ్యంలో నన్ను చేర్చుకోవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రాజుని ఎదిరించి మాట్లాడాడు. ఒక్కసారి సభంతా కూడా నిశ్శబ్దం వరించింది. ఆ నాస్తికుడైనటువంటి ఓజులాన్ సింహాసనం నుంచి లేచి వచ్చి, మరి రాజు వచ్చి ఓజులాన్ని క్షమాపణ అడిగాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఓజులాన్ ఒక దైవభక్తి కలిగినటువంటి జనుడు. ఈ దైవభక్తి కలిగినటువంటి జనుడే కాదు, పోరాట యోధుడు. ఈ పోరాట యోధుడు మరి తనకున్నటువంటి ఆ ధైర్యంతో రాజునే ప్రశ్నించగలిగేటువంటి ధైర్యం దేవుడిచ్చాడు. మరి ఈరోజు సంఘాలలో మనం చూసినట్లయితే, సంఘంలో ఏదైనా ఒక ధిక్కారణ ఒక దైవజను దగ్గర నుంచి వినిపించిందంటే ఈ పాస్టర్ని ఎప్పుడు పంపించేద్దామని చూస్తుంటాం. మరి దేవుని పోలినటువంటి వ్యక్తి, తన గొర్రెలను కాచుకునేటువంటి వ్యక్తి, తన గొర్రెలను సరైన మార్గంలోని ప్రయాణింపచేసేటువంటి వ్యక్తి మరి దైవజనుడు. మరి అటువంటి దైవజనుడు మీద ఎన్నో రకాలైనటువంటి తిరస్కారాలు, నిందలు, ఎన్నో రకములైనటువంటి అవమానాలు ఎన్ని వచ్చినా కూడా వాటన్నింటినీ ఎదుర్కొని నిలిచి పోరాడి ఒక ట్రెండ్ సెట్టర్గా, ఒక నాయకుడిగా, అందరిని నడిపించేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తే నిజమైనటువంటి దైవజనుడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా మరి నా ఆధ్యాత్మిక గురువు దేవరాజు గారికి వర్తిస్తాయి. ఆయన జీవితంలో ఇవన్నీ జరిగాయి కూడా. ఒక సాధారణమైనటువంటి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నేను చదువుకునేంత వరకు కూడా ఒక ఇంట్లో సెలవుల్లో వస్తే ఆరాధనే తప్ప బయట ఎప్పుడు కూడా దేవుణ్ణి గూర్చి ఎవరికి చెప్పడం కానీ, వినడం కానీ, ఎక్కడికి వెళ్ళడం కానీ కూడా జరిగేది కాదు. ఇంటికి పోయినప్పుడు మాత్రం అత్యంత భయభక్తులతో కుటుంబ ఆరాధనలో మాత్రం ఉండేది, చాలా భక్తి కనపరిచేవాడు. అయితే దేవుని ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మరి పుట్టిన తర్వాత మరి ఇబ్బందికర ఆరోగ్య పరిస్థితుల్లో మా అమ్మమ్మ దేవునికి సమర్పిస్తానని చెప్పుకున్నదంట. అది మా అమ్మ నాన్నలకు తెలుసు, నాకు చెప్పలేదు. నేను అలాగే కొనసాగుతున్నాను. అయితే ఉద్యోగ రీత్యా మరి ఉదయగిరి ఏబిఎం హై స్కూల్లో మరి హెడ్ మాస్టర్గా నన్ను పంపించాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు నేను వెళ్ళనని చెప్పాను. ఎందుకంటే నాది ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ నా సబ్జెక్ట్, నాకు ఎప్పుడైనా ఉద్యోగం వస్తుంది. కానీ మా తల్లిదండ్రులు అప్పుడు చెప్పారు నాకు, నిన్ను ఈ రకంగా దేవునికి సమర్పించాము, కానీ పంపించలేకపోయాము, మరి అక్కడైనా సరే నువ్వు వెళ్ళి సేవ చేయి అని చెప్పారు. మొట్టమొదటిసారి నేను బైబిల్ని అప్పుడు పట్టుకున్నాను. ఎందుకంటే ఉదయాన్నే స్కూల్ అసెంబ్లీలో పిల్లలకు వాక్యం చెప్పాలి. అప్పుడు బైబిల్ పట్టుకొని చూస్తే ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. బైబిల్ చదవడం అంటే చదవడం కాదు, మరి దాన్ని అర్థం చేసుకోవాలి కదా. మరి అర్థం చేసుకునే పరిజ్ఞానం నా దగ్గర లేదు. ఆ సమయంలో మరి దేవరాజయ్య గారు ఆ ప్రాంతానికి రావడము, ఆయన మరి నేను జారిపోతున్నా కానీ నన్ను పట్టుకొని మరి ఉదయకాలపు ఆరాధనల్లో, అదే రకంగా గుడ్ ఫ్రైడే సందర్భాల్లో, మరి ఇతర సందర్భాల్లో మరి దేవుని వాక్యాన్ని బోధించడానికి అవకాశాలు కల్పిస్తూ అనేక రకాలైనటువంటి మరి తర్ఫీదులు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి నా ఆధ్యాత్మిక గురువు మరి దేవరాజు గారు, పాస్టర్ గారు అయినందుకు, ఈ సందర్భంలో వారి ముందు నేనున్నందుకు మరి ఆనందపడుతూ మరి వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా,
ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని చూడాలి అని అంటే, దేవుని వాక్యాన్ని వాక్యంలాగా చదివితే మనకేం అర్థం కాదు. వారికి వీరు పుట్టారు, వీరికి వారు పుట్టారు, ఈ సంఘటన ఇలా జరిగింది, ఈ సంఘటనకి కారణం ఏంటి అనేటువంటి రీతిగా మనము ఒక పుస్తకము చదివిన రీతిగా బైబిల్ని చదివితే అది మనకు అర్థమో కాదు. దాన్ని కేవలము ఆధ్యాత్మిక దృష్టితో, ఆత్మీయ నేత్రాలతో, తెరిచిన కన్నులతో చదివినప్పుడు మాత్రమే మనకు పరిశుద్ధ గ్రంథము అర్థమవుతుంది, దానిలోని పరిశుద్ధత మనకు తెలుస్తుంది. మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మరి ఇంతవరకు ఆలస్యమైనందుకు క్షమించండి. మరి ఈ ఈస్టర్ని గురించి చూస్తే, మామూలుగా అయితే మరి భోజనం బాగా పెట్టేవాళ్ళు ఉంటే ఎప్పుడు తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు పెట్టినా కానీ కొత్త వాళ్ళు వచ్చి పెడితే ఆ రుచి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అందుకని నేను ఇక్కడ వాక్యం కంటే కూడా, వాక్యంతో పాటు మరి కొన్ని విషయాలని కూడా మీ ముందు ఉంచదలిచాను. కొన్ని ఆధ్యాత్మిక సత్యాలకు కారణమైనటువంటి విషయాలు మనం కొన్ని చూద్దాం. మనము ఈస్టర్ అంటే పునరుద్ధానము అని అనుకుంటున్నాం. నిజానికి వాస్తవానికి ఈ ఈస్టర్ అనేది ఒక అన్య దేవత పండగ, ఒక అన్య దేవత పండగ. మరి మన పండగ ఎలా అయిందో చూద్దాం. మరి ఈ చరిత్ర అంతా చూడాలంటే మనం చదవాల్సి ఉంది ప్రాచీన బబులోన్ చరిత్రను చూడాలి. యాన్సెంట్ హిస్టరీ ఆఫ్ బాబిలోన్. క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టడానికి 2500 సంవత్సరాలకి పూర్వమే ఈ ఈస్టర్ ఆరాధన అనేది వాడుకలో ఉన్నది. ఈ ఈస్టర్ ఆరాధన రావడానికి కారణమైనటువంటి ముఖ్యులలో ఒక రాజు మనకు తెలుసు. ఆ రాజు పేరు నిమ్రోదు. బైబిల్లో గోపురం విషయం మనకు తెలుసు. మరి ఆ నిమ్రోదు రాజు కాలంలో ఈ ఈస్టర్ అనేది ప్రారంభించబడింది. ప్రియమైనటువంటి వారలారా, ప్రపంచ నాగరికతల్లో అత్యంత ప్రాచీనమైనటువంటి నాగరికత మెసొపొటేమియా నాగరికత. ఆ మెసొపొటేమియా నాగరికత ప్రారంభానికి ఆద్యులైనటువంటి వారు ఈ నిమ్రోదు. ఈ నిమ్రోదు మహాపరాక్రమశాలి, అనేక దేశాల మీద యుద్ధాలు చేసి మరి ఆ దేశాలను జయించేటువంటి వాడు. ఈ నిమ్రోదుని గురించి మనం బైబిల్లో కానీ చూసినట్లయితే, ఆది కాండంలో కానీ తర్వాత పాత నిబంధన గ్రంథాల్లో చాలా దగ్గర మనం చూడగలుగుతాం. ఈ నిమ్రోదుకి ఒక భార్య ఉంది. ఆమె పేరు పిరమస్. ఆమె నిమ్రోదుకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని పేరు తమ్మూజ్. ఈ నిమ్రోదుని గురించి మనం చూడాలంటే ఆది కాండం 8వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాల్లో మనకు కనిపిస్తాడు. అదే రకంగా ఈ సిరమస్సు తర్వాత ఈ తమ్మూజుని కానీ చూసినట్లయితే, సిరమస్ను గురించి బైబిల్ గ్రంథంలో 26 సార్లు ఉంది. ఈ తమ్మూజుని గురించి కానీ చూసినట్లయితే పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా 39 సార్లు రాయబడి ఉన్నది. ఎందుకు వీళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే, ఈ నిమ్రోదు రాజు యొక్క భార్య ఈ సిమరమస్. ఈ సిమరమస్ అనేటువంటి ఆమె గర్భము దాల్చింది. గర్భము దాల్చినప్పుడు నిమ్రోదు రాజు చనిపోయాడు. నిమ్రోదు రాజు చనిపోయిన తర్వాత మరి ఆమె ఒక ప్రకటన చేసింది. ఏ నిమ్రోదు రాజు అయితే చనిపోయాడో ఆ నిమ్రోదు రాజు తిరిగి నా గర్భాన జనించబోతున్నాడు, ఆ పుట్టేటువంటి కుమారుడే ఆ రాజు అని. తర్వాత ఆ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ నిమ్రోదు రాజు యొక్క ప్రతిరూపమే అని చెప్పి ఆమె ప్రకటన చేసింది. ఆ బిడ్డకు తమ్మూజ్ అనేటువంటి పేరు పెట్టారు. ఈ తమ్మూజ్ బాల్యంలో ఉన్నప్పుడే ఏం జరిగిందంటే మరణించిపోయాడు. మరణించినప్పుడు భూమిలో బాత పెట్టబడినప్పుడు ఈ రాణి కూడా అత్యంత విచారంతో మరి ఆమె కూడా పాతాళంలో కూర్చొని ఏడుస్తూ మరి వాళ్ళ దేవతలకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. మరి ఆ రాణి యొక్క సహాయకురాలు మరి ఆ దేవతకు మొరపెట్టి మరి ఆ రాణికి సహాయం చేయమని అడిగినప్పుడు ఆ దేవతలు వచ్చేసి
ఆ బిడ్డను బ్రతికిస్తారు. ఆ బిడ్డను బ్రతికించినప్పుడు ఆ కాలము ఎలాంటి కాలం అంటే స్ప్రింగ్, వసంతకాలం. ఆ వసంతకాలంలో మరి ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలుసు మీకు. చిగురించేటువంటి కాలము, ఫలించేటువంటి కాలం. మరి ఆ బిడ్డ ఈ లోకంలో తిరిగి బ్రతికినప్పుడు ఆ ప్రకృతి అంతా కూడా ఆ 6 నెలల కాలంలో అనావృష్టిగా ఉన్నటువంటి ప్రకృతి ఒక్కసారిగా చిగురించడం ప్రారంభించింది. అందుకని ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఈ తమ్మూజును ఈ సిమరిమస్ను ఇద్దరిని కలిపి దేవతలుగా ఆరాధించడం ప్రారంభించారు. తల్లి బిడ్డను ఆరాధించేటువంటి సంస్కృతి అక్కడి నుంచే ప్రారంభమైంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మళ్ళీ ఈ తమ్మూజు చనిపోతాడు, మళ్ళీ తిరిగి బతుకుతాడు. మళ్ళీ తిరిగి బతికినప్పుడు ఇదే రకమైనటువంటి పరిస్థితులు మరి అక్కడ కనిపిస్తాయి. మరి వీరు ఆరాధిస్తూ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సిమరిమస్ ఎవరైతే ఉందో ఈ సిమరిమస్నే ఒక దేవతను చేసి కాలక్రమంలో ఆ సిమరిమస్ అనే దేవతను అష్టోరతు దేవతగా మార్చేశారు. మరి బైబిల్లో ఉండేటువంటి ఈ అష్టోరతు దేవత ఈమె. మరి మనం ఈస్టర్ నాడు చూసినట్లయితే మనకు కొన్ని లక్షణాలు, కొన్ని పిల్లలకు ఆనందం కలిగించే విషయాలు కొన్ని ఉంటాయి. ఈస్టర్ ఎగ్స్ అని, ఈస్టర్ బున్ని అని. ఈ ఫలవంతమైనటువంటి దేవతకు గుర్తు ఏంటంటే కోడిగుడ్డు. కోడిగుడ్డు ఎప్పుడు కూడా అది పగిలితే ఏమవుతుంది? ఫలిస్తుంది. అదే రకంగా ఆమె చంకలో ఒక కుందేలు ఉంటుంది. ఆ కుందేలు ఏంటంటే అది తన జీవిత కాలంలో ఎక్కువగా పిల్లలను పెడుతుంది, ఎక్కువగా ఫలిస్తుంది. కాబట్టి ఫలించేటువంటి దేవతకు గుర్తుగా ఉన్నటువంటి ఈ కుందేలును ఈస్టర్ బన్నీగాను, తర్వాత ఈ ఎగ్గును ఈస్టర్ ఎగ్గాను మొట్టమొదట జర్మన్లు ఆచరణలో పెట్టారు. ఎప్పుడైతే జర్మన్లు ఇది ఆచరణలో పెట్టారో ఇదే విషయాన్ని మరి అమెరికన్లు కూడా ఫాలో అయ్యారు. అమెరికన్లు ఫాలో అయిన తర్వాత ఇంకా మీకు తెలుసు ఇంగ్లాండ్లో కూడా దీన్ని ఫాలో అయ్యారు. ఇంకంతే, ప్రపంచమంతా కూడా ఈరోజు మనము ఈస్టర్ని జరుపుకుంటున్నాము అని అంటే ఈస్టర్ ఎగ్ అంటే ఏంటి, ఈస్టర్ బున్ని అంటే ఏంటి, మరి ఈ సందేహాలన్నీ మనకు ఉంటాయి, మన పిల్లలకు ఉంటాయి. కాబట్టి వీటిని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే రీతిగా ఈస్టర్ను బట్టి ఒక విషయాన్ని, మీ యొక్క ప్రశ్నను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మనకు క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీన ఖచ్చితంగా మనకు తెలుసు. డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ వస్తుంది అని. మరి చిన్న బిడ్డలను అడుగుతున్నాను, ఈస్టర్ ఎప్పుడు వస్తుంది? ఏ తేదీన వస్తుంది? ఈస్టర్కి తేదీ లేదు, గుడ్ ఫ్రైడేకి తేదీ లేదు. మరి మనం తెలుసుకోవాల్సినటువంటి చారిత్రాత్మక విషయం ఇది. ఎవరైనా అన్యజనులు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం సమాధానం చెప్పుకోగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. మనం సమాధానం చెప్పకపోతే మనల్ని మనం అనుమానించుకునేటువంటి స్థితిలో మనం వస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి చూచినట్లయితే యేసుక్రీస్తు శుక్రవారం నాడు మరణించాడు, ఆదివారం నాడు తిరిగి లేచాడు. మరి ఆరాధన క్రమం కూడా అదే రీతిగా ఉండాలి. మరి ఆరాధన క్రమం అదే రీతిలో ఉండాలి అని అంటే ఈరోజు ఈస్టర్ 17వ తేదీన వచ్చింది. వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుంది తెలీదు. అందుకని కాన్స్టాంటినోపిల్ అనేటువంటి చక్రవర్తి యేసుక్రీస్తుని నమ్ముకున్న తరువాత మరి క్రీస్తు శకం 325వ సంవత్సర ప్రాంతంలో నాసియాలో ఒక సమావేశం జరిగింది. క్రైస్తవ పెద్దలందరితో కలిపి ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏం నిర్ణయించారంటే గుడ్ ఫ్రైడేని ఫ్రైడే నాడే చేయాలి, పునరుద్ధాన ఆదివారాన్ని ఆదివార దినాన్నే చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా అమలు చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు
ఒక కాల నిర్ణయానికి వచ్చారు. అంటే ఈక్వినాక్స్ డే. ఈక్వినాక్స్ డే అంటే ఏంటంటే పగలు రాత్రి రెండు సమానంగా ఉండేటువంటి రోజు. మామూలుగా సాధారణంగా చూస్తే మార్చ్ 21వ తేదీ పగలు రాత్రి సమానంగా ఉండేటువంటి రోజు ఉంటుంది. కానీ కాలగతులు మారే కొద్దీ ఆ తేదీ మారింది. మొన్న మార్చ్ 20వ తేదీన మనకి ఈక్వినాక్స్ డే వచ్చింది. ఈక్వినాక్స్ డే వచ్చిన తర్వాత ఈక్వినాక్స్ డే నుంచి వచ్చేటువంటి పౌర్ణమి తరువాత ఆదివారాన్ని పునరుద్ధాన దినంగా జరపాలని నిర్ణయించారు. అంటే నిన్న పౌర్ణమి, ఈరోజు ఆదివారం. కాబట్టి ఈస్టర్ జరుపుకోవడానికి మరి శుక్రవారము ఆదివారము కలిసి వచ్చే రీతిగా మరి ఈస్టర్ పండుగను జరుపుకునేటువంటి రీతిగా మరి పెద్దలు నిర్ణయించారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, సరే, ఇక్కడ మనం వాక్యంలోనికి వచ్చినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, దేవుడు సిలువలో మన పాపాల కొరకు మరణించాడు, ఆదివారాన తిరిగి లేచాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము అదే మూలవాక్యంగా. అయితే ఇక్కడ మీకు వివరించేదానికి నేను లూకా సువార్త 24వ అధ్యాయాన్ని మరి మీ ముందు ఉంచాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయాన్ని మొత్తాన్ని మీ ముందు ఉంచాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి వారలారా, మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఈ లోకంలో అతను చేయవలసినటువంటి పని ఏంటో ఆయన సంపూర్తి చేశాడు. సంపూర్తి చేసిన తరువాత తిరిగి తన స్థానానికి తాను వెళ్ళవలసినటువంటి మరి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అయితే ఈ పునరుద్ధాన దినాన మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ పునరుద్ధాన దినాన మన బాధ్యత ఏంటి? యేసుక్రీస్తు తన బాధ్యతను నెరవేర్చాడు. మరి మన బాధ్యత ఏంటి? మన విశ్వాసం ఏంటి? మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము? ఆ విశ్వాసంతో ఎటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుకుంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, 10వ అధ్యాయం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన వడల నీవు రక్షించబడదు. కాబట్టి మనం విశ్వసించాల్సింది ఏంటి? మన బాధ్యత ఏంటి? ఆయన మృతులలో నుండి లేచెను. మరి క్రైస్తవ్యానికి ఆయువు పట్టు ఏంటంటే ఖాళీ సమాధి. క్రైస్తవానికి ఆయువు పట్టు ఏంటి? ఖాళీ సమాధి. ఆ సమాధి ఖాళీగా ఉండకపోతే, క్రీస్తు పునరుద్ధానము చెందకపోతే క్రైస్తవ్యానికి విలువ లేదు, క్రైస్తవ్యము అబద్ధమవుతుంది. ప్రియమైనటువంటి వారలారా, మనము చూసినట్లయితే 1వ కొరింథీ 15వ అధ్యాయము 14వ వచనం, 1వ కొరింథీ 15వ, మరి క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. చాలమ్మా. క్రీస్తు అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు ఈ మాట.
క్రీస్తు లేపబడి ఉండని ఎడల సమస్తము వ్యర్థమే, క్రైస్తవ విశ్వాసము వ్యర్థమే. మరి మనకు ఆ విశ్వాసం ఉందా? మనం ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? మరి ఆ విశ్వాసం మనకు ఉంటే మనకు లేకుండా చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాలు చూద్దాం. చదవబడలేదమ్మా, నేనే చూస్తాను. మరి ఆదివారము తెల్లవారుజామున మరి స్త్రీలు యేసుక్రీస్తు లేస్తాడు అని తెలిసినప్పుడు, లేస్తాడని కాదు, యేసుక్రీస్తు యొక్క శరీరానికి మరి సుగంధ ద్రవ్యాలను పూయడానికి మరి బయలుదేరి వెళ్ళారన్నమాట. ఆ బయలుదేరి వెళ్ళినటువంటి వాళ్ళలో మగ్దలేని మరియా, యోహన్నా, యాకోబు తల్లి అయినటువంటి మరియా ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు చనిపోయి ఉన్నాడు, మరి ఆ మృతులైనటువంటి ఆ శరీరానికి మరి లేపనాలు పుయ్యాలి, సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి. వారి ఆలోచన అంతా యేసుక్రీస్తు యొక్క మృతదేహము పైననే ఉన్నది. యేసుక్రీస్తు చనిపోయినటువంటి స్థితి మీదనే ఉన్నది. వారు యేసుక్రీస్తు యొక్క చావును గురించి మాత్రమే వారి మనసుల్లో ఉన్నది. వారి మనసులు ఎలా ఉన్నాయంటే ఆందోళనగా ఉన్నాయి. వారు వచ్చేసి చాలా విచారంతో ఉన్నారు. వారు ఆ విచారంలో ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది సరైనదో గ్రహించగలిగేటువంటి స్థితిలో కూడా వారు లేనటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వీరు ఎప్పుడైతే ఆ సమాధి దగ్గరకు వెళ్ళారో, వెళ్ళే ముందు వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట, ఆ రాయి ఎంత పెద్దదో, దాన్ని మనము దొర్లించగలమా? ఎన్ని సందేహాలు చూడండి. కానీ వచ్చేసరికి ఆ రాయి ఏమై ఉన్నది? దొర్లించబడి ఉన్నది. మరి ఆ రాయి దొర్లించబడి ఉన్నది. మరి వీరు అక్కడికి వచ్చిన తరువాత మరి రాయి దొర్లించబడి ఉన్నటువంటి స్థితిని చూసి లోపల చూశారు. లోపల ఏం కనపడలేదు? యేసుక్రీస్తు యొక్క దేహము కనపడలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, వీళ్ళలో మహా ఆందోళన బయలుదేరింది. వివేచనను కోల్పోయారు. వారు వారి యొక్క ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోయారు. వారు ఏం ఆలోచిస్తున్నారంటే, ఎక్కడ లేడే, ఎవరైనా తీసుకెళ్ళారా, ఏం జరిగింది ఇక్కడ, ఈ ఆలోచనలో ఉన్నారు. కానీ వారికి యేసుక్రీస్తు తిరిగి లేస్తాడు అని చెప్పినటువంటి మాటలు గుర్తులేవు. యేసుక్రీస్తు తిరిగి లేస్తాడు అని చెప్పినటువంటి లేఖనాలు గుర్తులేవు. వారి ఆలోచన అంతా కూడా భౌతికమైనటువంటి దేహము మీద మాత్రమే ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే, రోమీలకు రాసిన పత్రిక, ఆయన మన అపరాధుల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మరి ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. యేసుక్రీస్తు ఎందుకు లేపబడ్డాడు అనేటువంటి విషయాన్ని వారు గుర్తించటం లేదు. వారు కలవరంలో ఉన్నారు. ఆ కలవరంలో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియలేదు. వాళ్ళు వెంబడే వెళ్ళి యేసుక్రీస్తు యొక్క శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనుష్య కుమారుడు, ఇక్కడ 7వ వచనాన్ని చూద్దాం. 24వ దాంట్లో, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. మరి అక్కడ వారికి ఒక దేవదూత వారికి కనిపించింది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గలిలియా వెళ్ళాడు. కాబట్టి ఆయన లేస్తాడు అనేటువంటి మాటను
మీరు గుర్తు చేసుకోరా అని చెప్పి ప్రశ్నించినప్పుడు వీరికి అప్పటికీ కూడా వారు దేనికోసం వెతుకుతున్నారు? యేసుక్రీస్తు యొక్క మృతదేహం కోసమే వెతుకుతున్నారు. ప్రియమైనటువంటి వారలారా, వారి విశ్వాసము మృతమైనది, వారి విశ్వాసము చచ్చిపోయింది. మరి ఎప్పుడైతే విశ్వాసము చచ్చిపోతుందో, ఎప్పుడైతే మనకి జీవితంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయో, భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో కలవరపడతాం, ఎంతో దుఃఖపడతాం, ఎంతో ఏ రకంగా చేస్తే దీన్ని మనము ఈ గెటాన్ అవుతాం అనేటువంటి విషయాల మీద ఆలోచిస్తాం. కానీ మనము మన విశ్వాసాన్ని కోల్పోయి ఒక్క విషయం మర్చిపోతాం, దేవుణ్ణి అడగడానికి మర్చిపోతాం, దేవుణ్ణి గూర్చి మర్చిపోతాం. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ కూడా వారు అదే స్థితిలో ఉన్నారు. వారు ఆయన చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోలేదు. మరి సమాధి నుంచి వాళ్ళు తిరిగి వెళ్ళి అక్కడ మళ్ళీ ఈ సంగతులన్నింటినీ కూడా ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు. ఇక్కడ మనము 3 విషయాలని గమనిద్దాం. ఒకటి ఖాళీ సమాధి, ఒకటి ఖాళీ సమాధి. రెండవది వచ్చేసి తొలగింపబడినటువంటి రాయి. మూడవది వచ్చేసి దేవదూతలు. అంటే అక్కడ వాళ్ళకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి విషయాలవి. మరి తొలగించబడిన రాయి వారి కనులకు కనపడలేదా? కనిపించింది. మరి లోపల దేహము లేదనేది కనపడలేదా? కనిపించింది. మరి దేవదూతలు చెప్పినటువంటి మాటలు వారికి వినిపించలేదా? వినిపించినాయి. అయినా కానీ వారి అవిశ్వాసము వారిని ఆందోళనలోనికి తీసుకెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మన జీవితంలో కూడా రాయి కంటే బరువు అయినటువంటి బాధలు, వేదనలు, శోధనలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం కలవరపడకూడదు. కలవరపడకుండా మనం చూడవలసినటువంటి స్థితి ఏంటంటే ఖాళీ సమాధి, పునరుద్ధానమైనటువంటి యేసును, లేవబడినటువంటి యేసును మనం చూడవలసి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అదే రకంగా మనం చూస్తే ఈ లేపబడము అనేటువంటి విషయము బాగా ప్రాచుర్యంలో కానీ వస్తే క్రైస్తవ్యము గొప్పదైపోతుంది. క్రైస్తవ్యము లోకంలో ఎంతగానో వ్యాపిస్తుంది. మరి ఎంతోమంది దేవుణ్ణి విశ్వసిస్తారు. అందుకని సాతానుడు అనేక రకాలైనటువంటి ఆటంకాలను కల్పిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, వాటిని చూసినట్లయితే పునరుద్ధానము అబద్ధము అని చెప్పడానికి అనేక మంది ప్రయత్నించారు. పునరుద్ధానము జరగలేదు, పునరుద్ధానము జరగడానికి అవకాశము లేదు, ఆయన ఒక మానవ మాతృడు మాత్రమే, ఆయన ఒక ప్రవక్త మాత్రమే అనే రీతిగా ఒక ప్రచారాన్ని చేయడానికి అనేక రకాలైనటువంటి అబద్ధ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, వాటిల్లో ఒకటి ఏంటంటే రాంగ్ టోమ్ థియరీ. రాంగ్ టోమ్ థియరీ అంటే ఆ సమాధి ఆయనది కాదు, ఆ సమాధి ఆయనది కాదు. వీళ్ళు చూడడానికి వేరొక సమాధి దగ్గరకు వెళ్ళారు. బుద్ధి జ్ఞానం ఉండమని లేదా ఆ మాట చెప్పేవాడికి? ఈయన ఎక్కడ పెట్టబడ్డాడు? సమాధుల తోటలో పెట్టబడ్డా? సమాధుల తోటలో పెట్టబడ్డా? లేదు. ఎక్కడ పెట్టబడ్డాడు? అరిమతయి తోటలో ఆయన తొలిపించుకున్నటువంటి ఎవరు ఉంచనటువంటి సమాధిలో ఉంచబడ్డాడు. తోట అది. మరి ఆ తోటలో వేరే సమాధి ఉండడానికి అవకాశం ఉందా? లేదు. మరి ఈ వెళ్ళినటువంటి వారు మరి వేరే సమాధి దగ్గరికి ఎలా వెళ్తారు? కాబట్టి ఈ రాంగ్ టోమ్ థియరీ అనేది నిలువలేకపోయింది. ప్రియమైనటువంటి వారలారా, అదే రకంగా ఇంకొక థియరీ వచ్చింది, థెఫ్ట్ థియరీ. అంటే యేసుక్రీస్తు మరణించిన తరువాత ఆ శిష్యులు ఆయనను దొంగతనంగా తీసుకెళ్ళి
ఆయన పునరుద్ధానించాడు అనేటువంటి ప్రకటన చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక థీరీని తీసుకొచ్చారు. ఈ థీరీ థెఫ్ట్ థీరీ. చూద్దాం ఇది ఎంతవరకు వాస్తవం అవుతుందో. యేసును సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఏమ్మా? ఒక్కరే ఉన్నారు. ఎవరు? యోహాను. మిగతా శిష్యులంతా ఏమైపోయారు? చెదిరిపోయారు, భయపడిపోయారు. మరి భయపడి పారిపోయినటువంటి వారు మరి తీసుకోపోవడానికి వస్తారా? రారు. కానీ ఒకే ఒక వ్యక్తికి తెలుసు. కాబట్టి ఈ థెఫ్ట్ థియరీలో కూడా మనం చూసినప్పుడు ఈ థెఫ్ట్ థియరీని తీసుకురావడానికి కారణం ఏంటో కూడా చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 14వ వచనం, 11వ వచనం. ఓకే చాలమ్మా. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ఎప్పుడైతే పునరుద్ధానుడయ్యాడో వారికి ఈ విషయం తెలిసిపోయింది, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అనేటువంటి విషయం. దానికి ముందుగానే యేసుక్రీస్తుకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు నమ్మారు. ఏమని? యేసుక్రీస్తు తిరిగి లేస్తాడు అని చెప్పేసి. అందుకని ఏం చేశారు? ఆ సమాధికి సీల్ వేశారు, కావలి వాళ్ళను పెట్టారు, చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆ సీల్ పోయింది, ఆ రాయి దొర్లిపోయింది, మరి ఖాళీ సమాధి ఉంది. ఈ ఖాళీ సమాధిని గురించి అక్కడ ఉన్నటువంటి సైనికులు భయపడి నేరుగా వెళ్ళి పెద్దలతో ఈ విషయాలన్నింటినీ పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? ఆ సమాధి ఖాళీ అవడానికి కారణం ఏంటో చెప్పారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి యేసుక్రీస్తు శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకెళ్ళిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానము చెందలేదు, యేసుక్రీస్తుని శిష్యులు ఎత్తుకొని పోయి పునరుద్ధానం చెందాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి మాటను తీసుకొచ్చారు. కాబట్టి అది కూడా తప్పు అని కొట్టివేయబడింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకొక థియరీ వచ్చింది. ఆ థియరీ ఏంటంటే సూన్ థియరీ. దీని ప్రకారం ఏంటంటే యేసుక్రీస్తు సిలువలో చనిపోలేదు, యేసుక్రీస్తు కేవలము సిలువలో స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయిన తర్వాత ఆయనను తీసుకెళ్ళి సమాధిలో పెడితే ఆయనకి ఆ సమాధిలో మెలకు వచ్చి ఆయన వచ్చి ఆ రాయిని తొలగించుకొని 3వ దినాన వెళ్ళినట్లుగా ఒక సూన్ థియరీ అనేటువంటి ఒక థియరీని ప్రతిపాదించారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు చనిపోయాడు అని నిర్ధారించుకోవడానికి సైనికులు ఏం చేశారు? ఆయన పక్కలో బల్లెముతో పొడిచినప్పుడు ఏమొచ్చింది? రక్తము, నీరు వచ్చింది. మరి ఈ పక్కలో బల్లెంతో పొడవడము అని అంటే ఆ బల్లెం ఎంతవరకు వెళ్ళిందంటే చనిపోయిన ఒక శరీరంలోంచి నీరు రావడానికి అవకాశం అప్పుడే ఉండదు. వాళ్ళు పొలిచినటువంటి బల్లెము గుండె దగ్గర ఉన్నటువంటి పెరికార్డియల్ లేయర్ని తాకింది. అంటే ఆ గుండె చుట్టూ మన గుండెను భద్రపరచడానికి ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవాన్ని పెరికార్డియల్ లిక్విడ్ అంటారు. ఈ బల్లెము ఆ లిక్విడ్ని తాకినప్పుడు ఆ లిక్విడ్ రక్తంతో కలిసి బయటికి వచ్చింది. ఎవరైనా ఆ గుండె దగ్గర ఉన్నటువంటి ఆ రక్తము, ఆ ద్రవము బయటకు వచ్చిన తర్వాత ఆ గుండె పనిచేస్తుందా? లేదు. ఎవరైనా ఫోర్స్నిక్ నిపుణులకి ఆ గుండెను చూపిస్తే ఏం చెప్తారంటే ఇది కార్డియాక్ అరెస్ట్ అని చెప్తారు. గుండె ఆగిపోయింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, కానీ ఇక్కడ ఈ రకమైన సంఘటన జరిగింది అని అంటే మనకేం తెలుస్తుంది? యేసుక్రీస్తు చనిపోయాడు అని. సరే,
అప్పుడు కూడా చనిపోలేదు. ఆయనకి విపరీతంగా గాయాలయ్యాయి. ఒక కొరడా దెబ్బ కొడితే 25 గ్రాముల మాంసం బయటకు వచ్చేదంట. మరి అన్ని దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి ఊపిరాడకుండా శరీరం అంతా బట్టలు చుట్టి ఆ బట్టలన్నిటితోటి ఒక గాలి ఆడని గుహలో పెట్టేస్తే మనం ఒక సాధారణ మనిషిగా ఆలోచన చేద్దాం, ఎలా ఉంటుంది పరిస్థితి? ఆయన బతిక్గానుంటే ఆయనకు విపరీతమైన ఒళ్ళు నొప్పులు రావాలి, జ్వరం రావాలి. గాలి ఆడకపోతే ఏమైపోతారు? చనిపోతారు. కాబట్టి అలా కూడా బతికే పరిస్థితి లేదు. సరే, ఒకవేళ బతికాడు, ఆయనకి శక్తి ఎంత ఉంటుంది? చాలా నిస్సహాయ బలహీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అంత బలమైన రాతిని తోసివేయడానికి శక్తి ఉంటుందా? ఒక సాధారణ మానవునిగా ఆలోచిస్తే అటువంటి జరగడానికి అవకాశము లేదు. ఇంకా పెద్ద దాన్ని ఏమనాలంటే అబద్ధం అనకూడదు, ప్రచారం ఏంటంటే ఆయన ఆ బండను తొలగించి ఇది తప్పని తేలిపోయింది. ఆయన ఆ బండను తొలగించి అక్కడి నుంచి బయటపడి నేరుగా నడుచుకుంటూ వచ్చి మన ఇండియా వచ్చాడంట. మన ఇండియా వచ్చి కాశ్మీర్ వచ్చాడు. కాశ్మీర్ వచ్చి అక్కడ తబిత అనే ఒక ఆమెను వివాహం చేసుకొని ఆమెతో పిల్లలను కని మరి అక్కడ దాదాపు 130 సంవత్సరాల వయసులో ఆయన అక్కడ చనిపోయి సమాధి చేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని మరి వీళ్ళు ఈ సూన్ థియరీ అనేటువంటి దానిలో వాళ్ళు చెప్పడం జరిగింది. కాళ్ళకి దెబ్బలు, కాళ్ళల్లో మేకులు ఉన్నాయి, మేకులు గుచ్చుకున్నటువంటి గాయాలు ఉన్నాయి. ఆయన ఎలా నడిచి వస్తాడు? వీళ్ళు చెప్పే మాట ఒకటే, శ్రీనగర్ దగ్గర యేసు సమాధి ఉంది, నిజం. యేసు సమాధి శ్రీనగర్ దగ్గర ఉంది, కాశ్మీర్లో. దాన్ని ఆధారంగా చూపిస్తున్నారు, ఆ రాసి ఉంటుంది. మరి ఎవరి యేసు? యేసుక్రీస్తు యొక్క బోధనలకు ఆకర్షితుడై యేసుక్రీస్తు యొక్క పేరును పెట్టుకున్నటువంటి ఒక సిక్కు గురువు ఆయన సమాధి అది. ఆయన సమాధిని చూపిస్తూ వీళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ఇండియా వచ్చి మరి ఇక్కడ చనిపోయాడు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని, తప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన తిరిగి జీవించాడు, ఆయన తిరిగి ఈ లోకంలో ఒక సామాన్య మానవుడిగా బతికాడు. అతనికి శక్తులు ఏమి లేవు, అతను ఒక మామూలు మనిషి, అతనికి పునరుద్ధానము లేదు. క్రైస్తవాన్ని నీరు కార్చడానికి ఇటువంటి భయంకరమైనటువంటి సిద్ధాంతాలను మరి ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ ఖాళీ సమాధి మనకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ ఖాళీ సమాధి మనకేం చెప్తుందంటే, మనము మరణించిన తరువాత, మరణము తర్వాత కూడా మనకు జీవితం ఉంది అనేటువంటి విషయాన్ని మనకు బోధిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, అప్పటి వరకు మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేదంటే, మనిషి తన జీవితం ఏంటి అనేటువంటి ఒక సర్చ్లో ఉన్నాడు, ఒక అన్వేషణలో ఉన్నాడు. మానవ జీవితము మరి ఈ లోకంలో ఉన్నటువంటి వరకు భౌతికంగా ఉంటుంది. మరణము తర్వాత పరిస్థితి ఏంటి అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి ఆ ప్రశ్నకు సమాధానం ఈ ఖాళీ సమాధి మనందరికీ తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, మరణము తరువాత మనకు మరొక జీవితము ఉంది అనేటువంటి ఈ మాట మరి జనులందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని తెలియజేసింది, ఆనందాన్ని ఇచ్చింది. అంటే ఇప్పుడు మరణమును గురించి ఎవరైతే యేసుక్రీస్తు యందు, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణమును గురించి భయపడతారా? భయపడరు. మరణమును గురించి భయపడరు. ప్రియమైనటువంటి వారలారా, మనకున్నటువంటి
ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే మనము కూడా ఆయనతో పాటు ఆయన ఏ రీతిగా లేచాడో అదే రీతిగా లేచి మనం ఆయనతో పాటు కూడా వెళ్తాము అనేటువంటి ఒక విశ్వాసము, నిరీక్షణ మనందరికీ కూడా లభించింది. ప్రియులారా, సమయం ఎక్కువైపోతుంది, కొంచెం తగ్గిస్తాను. సరే, ఇక్కడ తర్వాత విషయంలో చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఇంకొక క్యారెక్టర్స్ని చూద్దాం. సమాధి తెరవబడినటువంటి రుజువులు ఇంతవరకు సరిపోలే. ఇప్పటి వరకు వాళ్ళందరికీ కూడా సమాధి తెరవబడింది. ఆ సమాధి తెరవబడిన తరువాత ఏ ఏ రుజువులు కనిపించాయో ఆ రుజువులన్నీ కూడా సరిపోలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే 13వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఈ వ్యక్తులు యెరూషలేము నుంచి ఎమ్మాయి అను ఒక గ్రామానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు ఎమ్మాయి మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు కూడా వారితో పాటుగా నడిచి వెళ్తున్నాడు, వాళ్ళతో కలిశాడు. కానీ వారి కన్నులు మూయబడి ఉన్నవి. మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? నీకు ఈ సంగతులు తెలుసా? ఒక ఆయన ఇట్ట చంపేశారు, ఆయన ఒక ప్రవక్త, చాలా మంచోడు, చాలా గొప్పోడు, చాలా ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఈ సంగతులు నీకు తెలియవా? ఇక్కడ అందరూ ఆ విషయాల గురించే మాట్లాడుకుంటున్నారు. నీకు తెలీదా? ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తునే మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి వారలారా, మరి వారి కన్నులు మూయబడినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, వీళ్ళని గురించి చూస్తే వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు యేసుక్రీస్తుని గురించి. కానీ వీళ్ళలో ఏం లేదు, ట్రస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంది కానీ ట్రస్ట్ లేదు, విశ్వాసం లేదు. అయితే వీరేమన్నా చెడ్డవాళ్ళ? కాదు, చాలా మంచివాళ్ళు. మరి వాళ్ళతో ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు పొద్దుగుంకిన తర్వాత ఆయన ఇంకా కొద్ది దూరం నడిచి వెళ్ళవాలని తలంచి ఈ రాత్రికి మాతో బస చేయమని అడిగారు. మరి వాళ్ళు ఎంత మంచి స్వభావము, ఎంత ఆదరణ స్వభావము. మరి మనం కూడా అటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాం. మనం చాలా మంచివాళ్ళం, మనకు అన్నీ తెలుసు, చాలా గొప్ప విషయాలు తెలుసు, చాలా వాక్యాలు తెలుసు, చాలా మంచి విషయాలని మనం చెప్తాం ఇతరులకు కూడా. బట్ మనకు లేనిది ఇంట్రెస్ట్ ఉంది, మనకు లేనిది ట్రస్ట్. మనకు పరిజ్ఞానం ఉంది, విశ్వాసము లేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రొట్టె విరిచిన తరువాత వారి కన్నులు తెరవబడగానే ఆయన అదృశ్యమైపోయాడు. ప్రియమైనటువంటి వారలారా, అప్పుడు అంటున్నారు వాళ్ళు, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయంలో కాలలేదా, మండలేదా? మరి ఆ మంట హృదయంలో మనకి మంట పుడుతుంది, విశ్వసిస్తాం, మంట పుడుతుంది, అన్నీ చేస్తాం. కానీ ఆచరణలో చూపించలేనటువంటి స్థితి మనది. కాబట్టి అక్కడ సమాధి తెరిచాడు, ఖాళీ సమాధిని చూపించాడు. ఇక్కడ వీరి కన్నులను తెరిచాడు. కన్నులను తెరిచి లోకము ఏ రీతిగా ఉంది, మరి అటువంటి పరిస్థితుల్లో నీ విశ్వాసం ఎలా ఉండాలనేది చూపించాడు ఇక్కడ. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకు అడ్డుగా ఉన్నటువంటి, భారంగా ఉన్నటువంటి రాయి తొలగించబడింది, మన కన్నులు తెరవబడ్డాయి. అయినా కానీ మనం ఇంకా ఆందోళనలోనే ఉన్నాం, కలవరంలోనే ఉన్నాం. మనం ఇంకా కూడా ఆయనను గ్రహించగలిగే స్థితిలో లేము. ఎందుకు లేము అది కూడా చూద్దాం.
తర్వాత మనం చూసినట్లయితే 36వ వచనం నుంచి 43వ వచనం వరకు చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి 43వ వచనం వరకు చూద్దాం. ఇక్కడ చదవద్దాం, ఊరికే చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తలుపులు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ శిష్యులందరూ ఎక్కడున్నారు? ఒక గదిలో ఉన్నారు. ఈ శిష్యులకు తెలుసు యేసుక్రీస్తు లేచాడు, లేకపోతే యేసుక్రీస్తు లేచాడు అనుకోవటంలా, యేసుక్రీస్తు సమాధిలో లేడు, రాయి తొలగించబడింది. ఈ అమ్మాయి మార్గంలో ప్రయాణించినటువంటి వారు కూడా ఆ విషయాలను శిష్యులకు చెప్పారు. మేము ఆయన్ని చూసాము, ఆయన మా కన్నులను తెరిచాడు అని. కానీ ఇవి కూడా సరిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నాం. శిష్యులు ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారి ముందు ప్రత్యక్షమైనప్పుడు వారు యేసుక్రీస్తుని ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? భూతం, దెయ్యం అన్నారు. తలుపులు మూసినటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే భయపడినప్పుడు, కలవరములో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసము నశించిపోతుంది, మనలో ఉన్నటువంటి ఆలోచన శక్తి నశించిపోతుంది, మనం అజ్ఞానంలోనికి నెట్టబడతాం, మనకు పరిస్థితులు సరిగా అనుకూలించలేదనేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. ప్రియులారా, స్త్రీలు చెప్పారు, అమ్మాయి మార్గంలో ఉన్నటువంటి వారు చెప్పారు, పేతురు చెప్పాడు. పేతురు పరిగెత్తుకొని పోయి చూసి వచ్చాడు, ఆయన చెప్పాడు. కానీ ఈ సాక్ష్యాలు ఏవి కూడా వారికి సరిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానం అవునుగా కని వారితో అనెను. వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయముల్లో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతమునకుండవని చెప్పాను. ఇక్కడ దేవుడు తనకు తానుగా పరీక్షించుకోమని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడే పరీక్షకు నిలిచాడు. మరి మన హృదయాలు మూచి ఉంచినటువంటి పరిస్థితిలో, ప్రియమైనటువంటి వారలారా, మనము దేనిని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఇక్కడ శిష్యులు కూడా అదే ఆందోళనలో ఆయన ఎదురుగా కనపడినప్పటికీ కూడా ఆయనను గుర్తించగలిగేటువంటి స్థితిలో వారు లేరు. ఇక్కడ మనం చూసినట్లయితే, మొదటి నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ అనేక సాదృశ్యాలు మనలను ఆయన మార్గంలోనికి నడిపించుకోవడానికి ఆయన చూపిస్తున్నాడు. కానీ మనం వాటిని గ్రహించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాం. పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి, మన కన్నులు తెరవబడ్డాయి. మన కన్నులు తెరవబడ్డా సరే మనము వాటిని గ్రహించగలిగేటువంటి స్థితి ఉండాలి. మరి గ్రహించగలిగేటువంటి స్థితి రావాలి అని అంటే మన హృదయాన్ని తెరవగలిగే స్థితిలో మనం ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, మన హృదయాన్ని మనం తెరవకపోతే మన ముందు ఎన్ని సాక్ష్యాలున్నా అవి నిజమని మనకు తెలిసినా మన హృదయపు తలుపులు మూసి ఉన్నట్లయితే అవన్నీ కూడా గుడ్డివే, గుడ్డి విశ్వాసం కలిగినటువంటి వారివే. ప్రియమైనటువంటి వారలారా, మనోవిజ్ఞాన శాస్త్రంలో పరిశోధనల్లో ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచి మరి ముగిస్తాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఏంటంటే శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తూ ఒక కప్పను తీసుకున్నారు. కప్ప మామూలు సాధారణమైన నీటిలో నివసిస్తుంది. ఆ కప్పను ఏం చేశారంటే వేడి నీళ్ళలో వేశారు. వేడి నీళ్ళలో వేసినప్పుడు ఆ కప్ప పరిస్థితి ఏంటంటే
ఆ వేడి నీటిని ఆ కప్ప యొక్క శరీరము తట్టుకోగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నది. మళ్ళీ ఆ కప్పను తీసి బయట పెట్టారు, చల్ల నీళ్ళల్లో వేశారు. కప్ప సజీవంగానే ఉంది. ఇప్పుడు ఆ నీటిని వేడి చేయడం ప్రారంభించారు. నీళ్లు వేడవుతున్నాయి. ఆ చల్లదనం పోయింది, వెచ్చదనం వచ్చింది. కానీ ఈ కప్పకి ఏమనిపించిందంటే, ఇందాక నేను వేడి నీళ్ళలో ఉన్నాను కదా, నేను ఈ వేడిని కూడా తట్టుకోగలను అనేటువంటి ఆలోచన వచ్చింది ఆ కప్పకి. అందుకనే ఆ నీళ్ళలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయలేదు. బయటికి రావడానికి దానికి మార్గం ఉంది, కానీ అది బయటకు రావడానికి ప్రయత్నం చేయలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీళ్లు వేడెక్కాయి. ఆ నీళ్లు వేడెక్కేసరికి అది చివరికి ఎలాంటి స్థితిలోకి వచ్చిందంటే, బయటకు రావడానికి మార్గం కోసం వెతుకులాడుతూ ఉంది, కానీ బయటకు రావడానికి దానికి శక్తి కోల్పోయింది. కాబట్టి తన విచక్షణను ఉపయోగించి ముందుగానే ఎప్పుడైతే నీరు వెచ్చబడ్డాయో అప్పుడే బయటకు వచ్చుంటే అది బతికి ఉండేది. కానీ ఇప్పుడు ఆ కప్ప ఏమైపోయింది? చనిపోయింది. మనిషి వివేచన కూడా అలాంటిదే. ఈ లోకంలో సాతానుడు మనకు ముందుగా ఒక వెచ్చటి, ఒక వామ్ అట్మాస్ఫియర్లో మనకు ఏదో ఒకటి పరిచయం చేస్తాడు. అది అలవాటు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే మనం దాంట్లో చిక్కుబడిపోయామో దాని యొక్క స్థాయి పెరుగుతుంది. దానిలోనే మనం ఏమైపోతామో నశించిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఇది విద్యా వైజ్ఞానిక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏ రకంగా ఒక మనిషి బలహీనతలోకి వెళ్ళిపోయి నాశనమైపోతాడు అనేటువంటి దానికి ఒక ఉదాహరణ, ఒక ప్రయోగం. మరి ఇక్కడ కూడా మన ముందు అనేక రుజువులు ఉన్నాయి, అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అన్నీ కూడా మన హృదయపు తలుపును తెరవలేదు అని అంటే అది మన నిస్సహాయత. మనము వేడి నీళ్ళలో చచ్చిపోయేటువంటి కప్ప పరిస్థితుల్లోకి వెళ్ళిపోబోతున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. మరి ఈ రకంగా శిష్యులకు కనపడిన తరువాత ఆయన లేఖనాల గురించి, ఏ రీతిగా లేఖనాలు నెరవేర్చాడనే విషయాన్ని శిష్యులకు బోధపరిచి, మరి ఆయన మారు మనసు పొందినటువంటి వారికి పాప క్షమాపణ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు ప్రకటించమని చెప్పి వారికి తెలియజేసిన తర్వాత, మీ కొరకు నా తండ్రి వాగ్దానం చేసినటువంటి ఒక పరిశుద్ధాత్మను, ఒక రక్షించేటువంటి మీకు తోడుగా ఉండడానికి ఒక ఆత్మను పంపుతున్నానటువంటి విషయాన్ని తెలియజేసి ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు పునరుద్ధానము ఏ ఒక్కరో చూసినటువంటి విషయం కాదు, అనేకులు చూశారు. చివరికి ఆరోహణం అయ్యేటప్పుడు కూడా దాదాపు 500 మంది ఆ దృశ్యాన్ని చూశారు. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి ఈ లోక నాయకుడు, ఈ అపవాది ఈ పునరుద్ధానమే లేదు అనే రీతిలో మరి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తుండగా మనందరం కూడా జాగరూకులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ రీతిగా మరి పునరుద్ధానంలో నిత్య జీవానికి మనం వెళ్తామో ఆ రకంగా వెళ్ళడానికి మరి ఈ వసంత కాలంలో, ఈ చిగురించేటువంటి కాలంలో మరి మనందరం కూడా ఆత్మీయ ఫలాలను మన మనసుల్లో ఫలింప చేసుకొని ఆ దేవదేవుని రాజ్యంలోనికి మనం వారసులు అవ్వడానికి ప్రయత్నిద్దాం. ప్రభువుకు మహిమ కృతజ్ఞత కలుగును గాక. ఆమెన్. మీ అందరికీ నా వందనాలు.